సరత్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యుడి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అభిషక్తులకు, కీర్తిశేషులు అబ్రహాం కమతం గారికి జ్ఞాపకార్థ కూడికకు వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ వందనం. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం లిల్లీ అబ్రహాం గారు. ఎందుకంటే మా కుటుంబానికి వారికి ఉన్న అనుభవం ఏంటంటే, మా తల్లి గారు అయినటువంటి కీర్తిశేషులు దూరం ప్రభావతి గారిని స్టూడెంట్ చాలా కాలం తర్వాత నాకు కూడా కనెక్ట్ అయ్యారు. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు ఇలా కలవడం జరిగింది. ఏదేమైనా దేవుని నిర్ణయాలను మనం ఎప్పుడూ మార్చలేము. ఈ విధంగా జ్ఞాపకార్థ కూడికకు రావడం బహుశా ప్రభు చిత్తమని నేను నమ్ముతున్నాను. ఇందాక బాధ్యత, కానీ అదే తండ్రిని కానీ తల్లిని కానీ పిల్లలను చూసుకోవలసిన ఒక భాగ్యం. నేను అది బలంగా నమ్ముతాను. మా నాన్నగారిని బాగలేనప్పుడు నేను ఆయన బాగోగులు చూసుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నాతో, ఐ బికేమ్ యువర్ చైల్డ్ అని ఒక మాట అన్నాడు. చాలా ఐ టుక్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్ ఫస్ట్. సో దేవుని నిర్ణయాలు ఎప్పుడు మన చేతిలో ఉండవు. నేను కొన్ని వాక్యాలు వారి ఆదరణ కోసం చదివి ముగిస్తాను. ఇది లిల్లీ అబ్రహాం గారి కుటుంబానికి. దేవుడే మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇంకొకటి, ఆల్వేస్ నేను నా ప్రార్థనలో నేను వాక్యం చెప్తూ ఉంటాను. డియర్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ హోల్డింగ్ మై హ్యాండ్. దిస్ వాజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. చివరిగా, నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ. సో ఈ కుటుంబం వరకు మనం అందరం ప్రార్థన చేయగా, అందరికన్నా గొప్ప ఓదార్పు ఇచ్చేది ఒక్కడే, అది మన ప్రభువైన యేసుక్రీస్తు. నేను మరొకసారి విడిచి వెళ్ళిన కుటుంబానికి, సంఘానికి, అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశాన్ని కల్పించిన సంఘ కాపర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లే అబ్రహాం లిల్లీ అమ్మగారిని, వారి యొక్క కూతుళ్ళు, అల్లుళ్ళు, పిల్లలందరినీ ప్రభునామం పెట్ట మేము మా సంతాన ప్రాణాలను తెలియజేస్తూ, దేవుడు మీకు ఆనందం కలుగచేయాలని, మీ దుఃఖంలో మీకు తోడుగా ఉండాలని, మీ పరిస్థితులన్నింటినీ అనుభవించడానికి, అధిగమించడానికి దేవుడు తన శక్తిని మీకు ప్రసాదించాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. దేవుని చిత్తం అలాగున్న ఎడల మనం ఏం చేయగలం? అటువంటి అవకాశాన్ని, ఆశీర్వాదాలను అనుభవించడం, దేవుని చిత్తానికి మనము లోబడి ఆయన పిలిచినప్పుడు వెళ్ళడం మన యొక్క విజయం నరులారా తిరిగి ప్రభు సెలవిస్తూ ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకొని, దేవుడు తన తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్టు ఆయన తన యొక్క భయభక్తులు గల వారి ఎడల జాలి పడును అనే మాటను గుర్తు చేసుకొని, మరి ఇటీవలి కాలంలో నేను సిఎస్ఐ యాజ్బెస్టస్ సంఘ కాపర్ని, మా సంఘ నాయకులు తేజ గారి తండ్రి అబ్రహాం గారి పరిస్థితిని చూసి ఒకసారి వారి కొరకు ప్రార్థన చేసి వద్దామని తాను మమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు నేను వారి ఇంటిని దర్శించడం జరిగింది. మరి అప్పటికి అనేక దినములు వారు కాయల స్థితిలో ఉండి అనారోగ్యాన్ని ప్రవేశించినటువంటి స్థితిగా నేను గమనించి, ఈ దినమున మనకున్నటువంటి ప్రయాసము, భారము, దుఃఖము వీటన్నిటినీ అనుభవిస్తున్నటువంటి తరుణంలో వాటిని అనుభవించడానికి కూడా శక్తి కావాలి. చేయగలిగినంత
భారాన్ని మనం ఉపయోగించినంత దేవుడు మనకిచ్చి ఆ మీదట తన యొక్క ఉండడానికి ఆ యొక్క అవకాశాన్ని పిలుస్తాడని నేను నమ్ముతూ దేవుడి సన్నిధిలో నిత్య విశ్రాంతిని పొంది ఆయన సన్నిధిలో నెమ్మదిని పొందుకోవడానికి దేవుడు మరి అబ్రహాం గారిని పిలిచినాడేమో అని నేను దృఢంగా చెప్పగలను. మరి ప్రియులారా, నరులందరూ వెళ్ళవలసినటువంటి మార్గంలో వెళ్ళినట్టుగా అబ్రహాం గారు వెళ్ళినారు. వారు నివసించినటువంటి నివాసము, జీవించినటువంటి జీవితము, సల్పినటువంటి భక్తి ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మరి ఆయనకు విశ్రాంతిని, నెమ్మదిని, దేవునికి సంతోషాన్ని కలిగించేటటువంటి విధంగా ఉండినాయనేమో నేను నమ్ముతున్నాను. ప్రయాసపడే వాళ్ళ నా యంత్రం రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని చెప్పబడినటువంటి విధంగా మన ప్రయాసములన్నింటినీ తొలగించి నీకు విశ్రాంతిని, నిత్య విశ్రాంతిని ఇవ్వడానికి దేవుడు ఈ మానవమైనటువంటి పిలుపును అనుగ్రహించి ఆయన యుద్ధకు పిలుచుకున్నటువంటి పిలుపును బట్టి మనకు దుఃఖం ఉంటుంది. కానీ ఈ మాటల చేత ఆదరణ, నెమ్మదిని పొందుకుంటూ దుఃఖపడేటటువంటి వారిని దేవుడు తన వాక్యం చేత దర్శించి తన మాటల చేత ఆదరించేటటువంటి దేవుడి యొక్క మాటలను మీరు విని నిత్యం ఆయన గుర్తు చేసుకోవడం మంచిదే. దేవుడి కృపను కూడా